అందరికీ మ్యారేజ్కి ముందైతే చాలు, ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల ఉంది అంటే చాలు, ఇంకా ఇంట్లో మహాలక్ష్మి లెక్క చూసుకుంటారు. అదేవిధంగా ఇంట్లో అమ్మ నాన్న అడిగినాయి అంటే చాలు, ఏమైనా అడిగాము అంటే చాలు వాళ్ళకు వీలున్నంత వరకు తెచ్చిస్తారు. అమ్మ నాన్న చెప్పినట్లు వింటే చాలు, హ్యాపీగా ఉండొచ్చు. ఎలాంటి బాధలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్లో ఉండవు. చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక మాత్రం అలా ఉండదు. అత్త మామ చెప్పినట్లు వినాలి, హస్బెండ్ చెప్పినట్లు వినాలి. వాళ్ళ ఇంట్లో ఎన్ని రూల్స్ ఉంటే అన్ని రూల్స్ పాటించాల్సిందే కంపల్సరీగా. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, నా గురించి నా లైఫ్లో నాకు అనిపించినదే నేను చెప్తున్నాను. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక వంట దగ్గర నుంచి కట్టుకునే బట్టల విషయం వరకు కూడా వాళ్ళకి నచ్చిందే చెప్తే, వాళ్ళకి నచ్చింది చేయాల్సింది తప్పితే నాకు నచ్చినట్లుగా అయితే నా లైఫ్లో లేనే లేదు. ప్రతి విషయంలో కూడా నాకు ఏదన్నా ఒక డ్రెస్ నచ్చి నేను అది వేసుకోవాలి అనిపించినా సరే, ఇంకా నా లైఫ్ మ్యారేజ్ తర్వాత లైఫ్లో ఇంకా అది జరగని పని. వాళ్ళకి నచ్చితేనే, లేదంటే లేదు. చేసే పనుల విషయంలో కూడా అంతే, వాళ్ళకి నచ్చితే తప్పితే మనకు నచ్చిన పని చేయడానికి కూడా ఉండదన్నమాట. నా లైఫ్లో మాకు నచ్చినట్లు ఉంటేనే ఉండు, లేదంటే ఉండాల్సిన అవసరమే లేదని మొహానే చెప్పేస్తారు. మా ఇంట్లో అయితే ఇలా చాలా రూల్స్ ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉండిద్ది ఆడపిల్లల పుట్టడమే ఒక శాపమో పాపమో అనిపిస్తూ ఉండిద్ది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే, మా అన్నయ్యతో కంపేర్ చేసుకున్న ప్రతిసారి నాకు అలానే అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చూసుకున్నట్లయితే చదువు విషయం దగ్గర నుంచి వాడు చేసే పని వరకు కూడా వాడికి నచ్చితేనే చేస్తాడు, లేకపోతే చేయడు. అమ్మ నాన్న కాబట్టి ఎలా అయినా వాడికి నచ్చినట్టు ఉండడానికే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారనమాట. వాడికి ఏది నచ్చితే అది కంపల్సరీ, వాళ్ళకి వీలుంటే అదే చెయ్యాలి అనే ఆలోచనే ఉండేది. వాడికి నచ్చితేనే చేస్తాడు, నచ్చకపోతే చేయడు. ఏ విషయంలో అయినా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి లేదా ఎవరింటికైనా వెళ్ళాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, ఇంకంతా వాడికి నచ్చినట్లే ఉండిద్ది. నా లైఫ్లో అయితే అలా ఉండదు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అత్త మామ చెప్పినట్లే వినాలి, వాళ్ళు చెప్పిన ప్రతిదీ చెయ్యాలి, వాళ్ళకు నచ్చినట్లే ఉండాలి. లేదంటే మా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు, మాకు నచ్చినట్లు ఉండకపోతే అనేసి అంటారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నాకు ఆడపిల్ల పుట్టింది, తన లైఫ్ ఏంటి అనిపిస్తూ ఉండిద్ది. ఎందుకంటే ఇప్పటి నుంచి తనకి రూల్స్ అలవాటు చేస్తే బాగుండిద్దేమో. ఇంట్లో ఇన్ని రూల్స్ ఖచ్చితంగా కంపల్సరీ పాటించాల్సిందే, నచ్చినట్లు ఉండటానికి లేదు. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో తను ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే బాగుండిద్దేమో అనిపిస్తూ ఉండిద్ది. కానీ ఎందుకులే అనిపిస్తూ ఉండిద్ది. తర్వాత ఎలాగో అన్ని రూల్స్ పాటించాల్సిందే కాబట్టి ఇప్పటి నుంచన్నా ఫ్రీగా ఉంటే బాగుండిద్దేమో తన లైఫ్లో అనిపిస్తూ ఉండిద్ది. కొన్నిసార్లు అయితే కోపం వచ్చి తనకు కూడా రూల్స్ పెడితే బాగుండు అనిపిస్తూ ఉండిద్ది. ఎందుకు ఇలా అనిపిస్తూ ఉండిద్ది అంటే, తను కూడా ఒక ఆడపిల్లే కదా అనిపించేసిద్ది. మళ్ళీ ఇలా ఆడపిల్లల పుట్టడమే ఒక పాపము శాపంలాగా ప్రతి చిన్న విషయంలో కూడా గుర్తు చేస్తానే ప్రతి విషయంలో అనిపిస్తూనే ఉండిద్ది. నా లైఫ్లో అయితే అంతే. ఏ విషయంలో కూడా, ఏ పనిలో కూడా నాకు నచ్చినట్లు లేదా నాకు నచ్చింది చేయడమో, లేదా నాకు నచ్చింది తినడమో, నాకు నచ్చినట్లు ఉండడం అనేది నా లైఫ్లో ఇప్పటి వరకు జరిగిందే లేదు, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్లో. అండ్